హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్ఎస్మై తెలుగు ఛానల్. ఇవాళ వీడియో వచ్చేసి రంజాన్ స్పెషల్గా చేసుకునే మేతి సేవియన్ ఎలా చేసుకోవాలో చూసేద్దాము. ఓన్లీ 3 ఇంగ్రీడియంట్స్తో టేస్టీగా క్విక్గా రెడీ అయిపోయే ఈ మేతి సేవియన్ చూసేద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని బాణలి పెట్టుకొని 1.5 స్పూన్ నెయ్యి వేసుకోవాలి. ఇందులో మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ని వేసుకొని వేయించుకోవాలి. బాదం, జీడిపప్పు, పిస్తా వేసుకోవచ్చు. ఇక్కడ నేనైతే పుచ్చగింజలు అండ్ అలాగే ఎండు ద్రాక్ష వేసుకుంటున్నాను. ఇవి 1 నిమిషం 2 నిమిషాలు వేయించుకుంటే సరిపోతాయి. ఇప్పుడు వీటిని ఒక గిన్నెలో తీసేసుకుందాము. మళ్ళీ అదే ప్యాన్ లో మరొక స్పూన్ నెయ్యి వేసుకొని మేతి సేవియన్కి ఇలా సన్న సేమియా యూస్ చేస్తారు. సో చూస్తున్నారు కదా, చాలా సన్నగా ఉంటుంది అండ్ రోల్స్ లాగా వస్తాయి. సో వాటిని ఇలాగా క్రష్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు లో ఫ్లేమ్ లోనే గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఆల్రెడీ రోస్ట్ చేసినవి కూడా దొరుకుతాయి. సో ఏవి అవైలబుల్ ఉంటే వాటిని తీసుకోవచ్చు. ఆల్రెడీ రోస్ట్ చేసినవి దొరికినా కానీ 1 నిమిషం పాటు నెయ్యిలో వేయించుకొని యూస్ చేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది. సో చూస్తున్నారు కదా, ఈ విధంగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకున్న తర్వాత 1 కప్పు మేతి సేవియానికి 1 కప్పు పాలు తీసుకొని మొత్తం ఒకేసారి యూస్ చేయకుండా ఇలాగ బ్యాచెస్ వైజ్గా కొద్దిగా వేసుకుంటూ మరీ ఎక్కువగా కూడా కలపకూడదు. సో జస్ట్ పాలన్నీ ఈ సేవియాని పీల్చుకునేలాగా ఇలా కలుపుకోవాలి. అండ్ ఇప్పుడు వేసిన పాలు అబ్జర్వ్ చేసిన తర్వాత మళ్ళీ కొద్దిగా వేసుకుంటూ ఇలానే పాలు మొత్తం అయిపోయేంత వరకు, సేవియాన్ మెత్తబడేంత వరకు సిమ్లో పెట్టుకొని ఇలా వేయించుకోవాలి అన్నమాట. ఇలా సేమియా మొత్తం బాగా మెత్తబడి పాలు మొత్తం అబ్జర్వ్ చేసుకున్న తర్వాత సో ఇప్పుడైతే 1 కప్పు షుగర్ వేసుకోవాలి. ఆ తర్వాత కూడా బాగా కలుపుకూడదు. షుగర్ కరిగి ఈ సేవియా మొత్తము అబ్జర్వ్ చేసుకునేదాకా లైట్గా కలుపుతూ ఉడికించుకోవాలి. సో ఇలాగా ఉడికిన తర్వాత ఈ సేవియా బాగా మెత్తబడి ఉడికిన తర్వాత కూడా ఇలా పొడి పొడిలాడుతూ ఉంటుంది. అదే కనుక మనం ఒకేసారి పాలని వేసేసి ఉడికించామంటే ముద్దగా అయిపోతుంది. సో కాబట్టి ఇలాంటి టిప్స్ అన్నీ పాటించి ఈ సేవియాని చేసుకోవాలి. అంటే చివరిలో 1/2 స్పూన్ యాలకుల పౌడర్, అలాగే ముందుగా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకొని సర్వ్ చేసేసుకోవడమే. అంతేనండి, చాలా ఈజీగా తక్కువ ఇంగ్రీడియంట్స్తో చేసుకునే మేతి సేవియన్ రెడీ అయిపోతుంది. సో మీరు ట్రై చేసి కమెంట్ చేయండి. అండ్ అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నా లేదా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.